morning all of you. Previous class లో మనం మార్కెటింగ్ లో ఉన్నటువంటి లోపాలను మరియు రెగ్యులేటింగ్ మార్కెట్స్, రైతు బజార్లను, ప్రైమరీ సెకండరీ టెర్మినల్ మార్కెట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనికి మోడ్యూల్ నెంబర్ 2 ఇప్పుడు మనం అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫినాన్స్ గురించి తెలుసుకుందాం. అగ్రికల్చర్ ఫినాన్షియల్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకుందాం. వ్యవసాయ పరపతి మార్కెటింగ్. వ్యవసాయ పరపతి మార్కెటింగ్ అనగా ఏమి? అసలు పరపతి అంటే ఏమిటి? పరపతి అనగా ద్రవ్య వనరులను సమకూర్చుకోవడం. ఫినాన్స్ అర్థం టెర్మినాలజీని అలా ఉపయోగిస్తూ అర్థము, ద్రవ్యము, పరపతి, లోన్, ఇలా రకరకాల పేర్లతో సిచ్యువేషనల్గా నేమ్స్ మనము మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. పరపతి అనగా కొంత పెట్టుబడికి కావాల్సినటువంటి ఆర్థిక భారం, ఆర్థిక రుణాలు అని చెప్పవచ్చు. అంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఏ వ్యక్తి అగ్రికల్చర్ సెక్టార్ని ఎన్నుకున్నప్పటికీ ఆ వ్యక్తి ఫండమెంటల్గా తన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంతోనే ఇన్వెస్ట్ చేయడు, ఏదో మార్గం ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇందులో మనకు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, ఏంటంటే అది అగ్రికల్చర్ మార్కెటింగ్ పరపతి యొక్క లక్షణాలు లేదా రకాలను వివరించండి అని చెప్తూ ఉంటాడు. అంటే ఏ రకాల నుంచి అగ్రికల్చర్ ఫినాన్షియల్ మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది అని. అంటే ఏమీ కాదు, ఆర్థిక పరంగా వ్యవసాయదారుడు కొంత రుణాన్ని సేకరిస్తాడు. ఆ రుణాన్ని సేకరించి కొద్ది రోజుల తర్వాత, అంటే ఆ పంటను పండించిన తర్వాత, వ్యవసాయాన్ని చేపట్టిన తర్వాత కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆ రుణాలను మళ్ళీ తిరిగి చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 1991, 2001 వంటి లెక్కల ప్రకారంగా చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఫార్మరు కూడా దాదాపు తన సొంత పెట్టుబడితోనూ ఇప్పుడు కూడా పంటను సేద్యం దాఖలాలు మనకు కనిపించలేదు. వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం, ప్రభుత్వం వారు చేసిన సర్వే ప్రకారం కూడా మనం చూస్తాం దాదాపు 67 కంటే అబౌవ్ వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద లేదా ఫినాన్షియల్ నాన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అనగా వ్యవస్థీకృత రంగము, అవ్యవస్థీకృత రంగాల మీద ఆధారపడి ఉంటారు. వ్యవస్థీకృత రంగం అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే సంస్థల దగ్గర నుండి లోన్స్ తెచ్చుకోవడం. కోఆపరేటివ్ మార్కెట్స్ అని, బ్యాంకింగ్ అని, ఇంకా రకరకాల సంస్థల నుంచి కూడా లోన్స్ తీసుకొచ్చి గ్యాదర్ చేసి పంట మీద పెట్టి ఆ పంట పండించిన తర్వాత మళ్ళీ కొద్ది మొత్తంలో చూస్తారు. దీనిని కొన్ని రుణాలు ఉన్నాయన్నమాట. అవి దీర్ఘకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు అన్నారు. స్వల్పకాలిక రుణాలు అంటే మనకు తెలుసు, 5 సంవత్సరాల్లో ఒక రైతు, ఒక ఫార్మరు వ్యవస్థీకృత సంస్థలు అంటే బ్యాంకుల దగ్గర నుండి, ప్రభుత్వ సంస్థల నుండి, కోఆపరేటివ్ సంస్థల నుండి, గోదావరి గ్రామీణ బ్యాంకుల దగ్గర నుండి, సప్తగిరి గ్రామీణ బ్యాంకులని, తర్వాత ఇంకా ఆంధ్ర బ్యాంకులని చెప్పి కొన్ని అగ్రికల్చర్ ఓరియంటెడ్గా ఉండే బ్యాంకులు ఉన్నాయన్నమాట. నాబార్డ్ ఆధ్వర్యంలో ఉండేవి, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్స్, వాటి ఆధ్వర్యంలో పనిచేసే బ్యాంకులని కేవలము అగ్రికల్చర్ సెక్టర్స్ మాత్రమే రుణ సదుపాయాలు కల్పిస్తూ ఉంటాయి. ఆ సంస్థలను మాత్రమే రుణాలు సేకరిస్తే దాన్ని వ్యవస్థీకృత రంగము అన్నాము. దాన్ని ఆర్గనైజేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పారు. అట్లా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కానీ, లేదా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి కానీ, బంధువుల నుంచి కానీ ఇట్లా ఆర్థిక సహాయాన్ని పొందినట్లయితే దానిని నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫినాన్స్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుండి ఇట్ల దగ్గర 1951-52 పూర్వం 17.5% వరకు ఎక్కువగా ఉండేది. అక్కడ నుంచి తగ్గిందన్న. అప్పటి వరకు 17.5% వరకు ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంతవరకు తగ్గింది. దీనివల్ల ఆత్మహత్యలు పెరిగిపోవడం, మైక్రో ఫైనాన్స్ కూడా ఇందులో ఒక భాగమే. సూక్ష్మ విత్తం, ఆత్మహత్యలు పెరిగిపోవడము, తిరిగి చెల్లించిన పరిస్థితులు, వలస వెళ్ళిపోవడము, ఎగవేయడము, ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే క్రైమ్ జరుగుతూ ఉంటుంది. గొడవలు, కోట్లాటలు, చంపుకోవడాలు కూడా జరుగుతుంటారు. అప్పు తీర్చిన పరిస్థితులు, వీటికి వడ్డీలు, అధిక వడ్డీలు చెల్లించిన పరిస్థితి అన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత రంగాన్ని అభివృద్ధి చేయాలి. వ్యవస్థీకృత రంగం ద్వారానే రుణాలు సేకరించాలి. వాళ్ళు రుణం చెల్లించలేకపోయిననుకో రుణాలను వాళ్ళను మళ్ళీ తిరిగి క్యాన్సిల్ రద్దు చేయవచ్చు. ఎందుకంటే తీసుకున్నవి చెల్లించలేకపోయారు, అనివార్య కారణాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ సంభవించాయని.
కానీ అవ్యవస్థీకృత రంగంలో తీసుకున్నటువంటి అప్పులు ఆయా సంస్థలు కొట్టివేయరు, తీసివేయరు, ఇంకా యాడ్ అవుతూ ఉంటుంది. అంటే రెండింటి మధ్య భేదం మనం చూస్తాం. అందుకని వ్యవస్థీకృత రంగము అవ్యవస్థీకృత రంగంలో కూడా ఎక్కడైనా సరే కూడా డబ్బులు తీసుకురావాల్సింది ఫార్మర్. ఇంకా ఓన్గా ఇన్వెస్ట్ చేయాలి. ఆ వచ్చినటువంటి పంటను మాత్రమే ఎక్కడ చూడాలి, మార్కెట్లో అమ్ముకుంటాడు, లేదా షావుకారుల దగ్గర వర్తకుల దగ్గర అమ్ముకుంటాడు. అలా అమ్ముకున్నప్పుడు కూడా అప్పుబారిన కూడా ఉన్నాడు కాబట్టి అవ్యవస్థీకృత రంగంలో వాళ్ళే దాన్ని జప్తు చేసుకునే అవకాశాలు కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇట్లా జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం కొన్ని పథకాలు వేసి బ్యాంకులకు ఇచ్చి ఆ బ్యాంకులకు అజమాయిషి ఆధ్వర్యంలో బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో చూస్తుంది. ఇటీవల కాలంలో మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు పెట్టడం జరిగింది. రైతు కేంద్రాలు అని చెప్పి, రైతు భరోసా విధానం అని చెప్పి, కౌలు రైతులకు కౌలు చెల్లించమని, భూ హక్కులు కల్పించమని, సర్వే ద్వారా, డ్రోన్స్ ద్వారా ఇట్లా చాలా వ్యవసాయ రంగంలో చూస్తుంది. దాన్ని వ్యవస్థీకృత రంగంలో ఇవన్నీ వేరే విషయం. కానీ వ్యవస్థీకృత రంగము అవ్యవస్థీకృత రంగము, సంస్థాగత రంగము, సంస్థాగత కాని రంగము అని చెప్పేసి రెండు రకాలు ఉన్నాయంట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటి సంస్థాగత కాని పరపతి మార్గాలు, సంస్థాగత పరపతి మార్గాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సంస్థాగత కాని పరపతి మార్గాలు ఏమున్నాయి, సంస్థాగత పరపతి మార్గాలు ఏమున్నాయి అనే అంశాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, సంస్థాగత పరపతి మార్గాలు, సంస్థాగత పరపతి కాని మార్గాలు. అంటే సంస్థాగతం అంటే ఏంటి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే వాటి నుండి గ్యాదర్ చేసుకుంటే ఆ రైతు ఆ అమౌంట్ని గ్యాదర్ చేసుకుని తిరిగి మళ్ళీ చెల్లించగలిగినట్లయితే అది సంస్థాగత. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటేనే, ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తి దగ్గర తీసుకుంటే సంస్థాగత పరపతి కాని మార్గాలు. సంస్థాగత కాదు, అది సంస్థాగతం కానిదన్నమాట. అసంస్థాగత నాన్ ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ ఫినాన్స్ ఇష్యూస్. తర్వాత సంస్థాగత పరపతి మార్గాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఈ క్వశ్చన్ వాడు ఎలా ఇస్తారంటే, భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ పరపతి మార్గాల గురించి వివరించండి అని చెప్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. ఇలా రాయాలి. రెండు రకాలు ఉంది, సంస్థాగతము, సంస్థాగత కానివి, వ్యవస్థీకృతము అవ్యవస్థీకృతం రెండైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. అది సంస్థాగత పరపతి మార్గాల్లో పరపతి బ్యాంకులు ఉన్నాయి. ఏంటంటే అవి పరపతి బ్యాంకులు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, ప్రాథమిక పరపతి సంఘాలు. ఇందులో భూమి అభివృద్ధి సంబంధించిన బ్యాంకులు ఇవన్నీ కూడా నాబార్డ్ ఆధ్వర్యంలో ఉంటాయి. ఏ ఆధ్వర్యంలో ఉంటాయి, నాబార్డ్ ఆధ్వర్యంలో ఉంటాయి. 1982 స్టార్ట్ చేశారు. ఈ పరపతి బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరపతి బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఏ రైతుకి స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామీణ పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు ఈ ఇన్స్టిట్యూట్ పరపతికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి రుణాలను ఇచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు 3 రకాల లోన్స్ అప్లై చేసుకుంటారు. అప్పుల కోసం, రుణం అన్ని సేకరించడం కోసం చూస్తారు. అవి ఏంటంటే దీర్ఘకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు అని చెప్పి 3 రుణాలను వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చెల్లించాలి. ఒకవేళ చెల్లించని ఎడలలో ఇక్కడ ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైన ఆంక్షలు విధించవచ్చు, ఒక్కొక్కసారి ఆంక్షలు కూడా లేకుండా చేయవచ్చు. ఇక్కడ ఒక్కొక్కసారి ప్రభుత్వము ఫోర్స్ వలన కఠినమైన ఆంక్షల నుంచి సడలింపు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన, పంటకు సరైన ధర లేకపోయినా, పంటకు సరైన మద్దతు ధర లేకపోయినా, ఇట్లా ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఈ సంస్థలలో కొంతవరకు సేవ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరు అంటే ఫార్మర్. అవి ఆ సంస్థలు ఏంటి అంటే, ఫస్ట్ది పరపతి బ్యాంకులు, వీటిని జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు, గ్రామీణ స్థాయిలో ఉండే బ్యాంకులు, ఇవన్నీ కూడా పరపతి అంటే ద్రవ్యాన్ని ఇచ్చిపుచ్చుకునే దగ్గర రుణాలు ఇచ్చి మళ్ళీ వాటిని సేకరించి మళ్ళీ ఇవ్వడం అనేది సేకరిస్తున్నాడు, ద్రవ్య లావాదేవీలు నిర్వహించారు కాబట్టి దీన్ని పరపతి బ్యాంకులు అని చెప్పడం జరిగింది. తర్వాత ప్రాథమిక సహకార పరపతి సంఘాలు. ఈ ప్రాథమిక పరపతి సహకార సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లోనే యాడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థలు వ్యవసాయదారునికి ద్రవ్యము, అప్పు ఇవ్వడమే కాకుండా
మందులను, ఎరువులను, విత్తనాలను కూడా సబ్సిడీ ధరలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదొకటే కాదు, వ్యవసాయానికి కావాల్సిన కార్యకలాపాలకు అవసరమైనటువంటి పనిముట్లు, యంత్రాలు, యంత్ర పరికరాలు కూడా ప్రభుత్వము ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఉదాహరణకు స్ప్రేయర్లు ఇవ్వడం జరుగుతుంది. మందులు, ఎరువులను కూడా తక్కువ ధరకు సబ్సిడీ కార్పొరేట్ సంస్థల ద్వారా, అంటే కోఆపరేటివ్ సంస్థ, క్షమించాలి, కోఆపరేటివ్ సంస్థల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎరువులను ఇవ్వడము, చిన్న చిన్న నాగళ్లను, అంటే ట్రాక్టర్ కోసం ఉపయోగించే కొన్ని యంత్రాలు ఉన్నాయి. ఆ యంత్రాలను, వాటన్నిటినీ కూడా తక్కువ ధరకు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటుంది. ఈ సంస్థల ద్వారా జరుగుతూ ఉంటుంది. అంటే రైతు ఏ విధంగా కూడా నష్టపోకూడదు, ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి, అక్కడ నష్టపోయే కొద్ది ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి అసలు ఏ విధంగా కూడా లాస్ అవ్వకుండా ఉండడం కోసం ఇవి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. తర్వాత భూమి అభివృద్ధి బ్యాంకులు. ఏ బ్యాంకులు ఇవి? భూమి అభివృద్ధి బ్యాంకులు. ఈ భూమి అభివృద్ధి బ్యాంకులు అనగా భూమిని డెవలప్ చేసుకోవడం కోసం, భూమిని సేద్యం చేయడం కోసం ఈ బ్యాంకులు అనేవి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి ఈ బ్యాంకులు తమ యొక్క వ్యవస్థీకృతమైనటువంటి రంగాల్లో ఆర్థిక పరపతిని అందించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుందని మనం గుర్తించగలిగారు. అదేవిధంగా మనం చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు కూడా వ్యవసాయ పరపతిని అందిస్తూ ఉంటాయి. వాణిజ్య బ్యాంకులు కూడా వ్యవసాయ పరపతిని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇక్కడ ప్రత్యేకము పరపతి బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాలు, భూమి అభివృద్ధి బ్యాంకులే కాకుండా వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కొంత రుణ సదుపాయాలను కల్పిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఎస్బీఐ బ్యాంకులు, ఆంధ్ర బ్యాంకు, తర్వాత ఇంకా స్థానికంగా ఉండే ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్ కూడా వీటి ద్వారా కూడా అందరూ రైతు ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం కోసం, పంట నష్టం వచ్చినప్పుడు లేదా పంట లాస్ అయినప్పుడు ఇట్లా ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ బ్యాంకులు అనేవి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనగా కేవలం ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి సప్తగిరి గ్రామీణ బ్యాంకులు, ఆంధ్ర అభివృద్ధి బ్యాంకు, తర్వాత గోదావరి గ్రామీణ బ్యాంకు. ఈ మూడు కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకులు. ఇవన్నీ కూడా వ్యవసాయం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి చిన్న చిన్న బ్యాంకులు. ఇవన్నీ కూడా త్రూ డైరెక్ట్ ఫార్మర్కి ఇన్ఫర్మేషన్తో పాటు ఆర్థిక సదుపాయాన్ని కల్పించడం కూడా ఈ బ్యాంకులు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ సొసైటీస్, సంస్థాగతపరమైనటువంటి మార్గాలు. ఇక్కడ నువ్వు తీసుకున్నందుకు, జప్తు చేసుకున్నందుకు అన్నీ కూడా పూచీకత్తి ఉంటుంది. పూచీకత్తు అంటే సెక్యూరిటీ పెట్టుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎకరము, అతను ఇంత లోన్ సదుపాయం కావాలి, రుణ సదుపాయం కావాలి అనుకున్నప్పుడు ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల ఎన్ని అని చెప్పి వాటి మీద చూసి దాన్ని సూపర్వైజన్ చేసి పూచీకత్తు, సెక్యూరిటీ పెట్టి తగినంత అమౌంట్ని వాళ్ళకిచ్చి రైతులను ఎంకరేజ్ చేస్తుంది. తిరిగి మళ్ళీ వాళ్ళు చెల్లించి ఆ పూచీకత్తుని వాళ్ళు విడిపించుకోవచ్చు. ఒక్కొక్క చోట ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది కూడా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, సింగిల్ విండోస్ సిస్టమ్ అని కూడా పెట్టడం జరిగింది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా రైతులు పంటలు పండించుకోవడంలో కానీ కేసీసీ కార్డ్స్ అంటే రైతు నేరుగా వెళ్ళి క్రెడిట్ కార్డ్స్ ద్వారా రుణ సదుపాయాన్ని పొందారు. అంటే తగు మొత్తంలో, నిర్ణయించిన మొత్తం. అదేవిధంగా కేసీసీ కార్డ్స్తో పాటు రైతు అభివృద్ధి బ్యాంకుల ద్వారా కూడా పూచీకత్తు లేకుండా కూడా కొన్ని చోట్ల రుణాలు సింగిల్ విండోస్ ద్వారా కూడా తెచ్చుకుని బెనిఫిట్ పొందే అవకాశాలు ఈ బ్యాంకులు అనేవి కలిగిస్తూ ఉన్నాయి అనేది మనం ఈ లెసన్లో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 1 సంస్థాగత పరపతి మార్గాలు, పరపతి బ్యాంకులు నాబార్డు ద్వారా, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, భూమి అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ బ్యాంకులు. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, బాగా చదవాలి, రాయాలి, వినాలి. సంస్థాగత పరపతి మార్గాలు, సంస్థాగత కాని పరపతి మార్గాలు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఈ రెండు చెప్పాలి. లేదా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి పరపతి మార్గాలు ఏవి, వాటిని వివరించండి అని చెప్పి ఒక వ్యాసం రాయండి అంటాడు. అంటే వ్యాసం గురించే కాకపోయినా ఈ కాన్సెప్ట్ మన మైండ్లో అందువల్ల నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నిదానంగా నేను మీకు చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సంస్థాగత పరపతి మార్గాలు, పరపతి బ్యాంకులు,
ప్రాథమిక సహకార సంఘ పరపతి సంఘాలు, భూమి అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇవన్నీ కూడా రైతు యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆర్థిక సదుపాయాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సంస్థాగత పరపతి మరి సంస్థాగత కానివి కూడా ఉన్నాయి. సంస్థాగత పరపతి కాని మార్గాలు అంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకోవడం అన్నమాట. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మాత్రమే ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక రైతు, ఒక ఫార్మరు అతను పండించడం కోసం ఇతర వ్యక్తుల మీద కానీ ఇతర సంస్థల మీద కానీ ఆధారపడి తీరాలి. ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్ని సేకరించి ఆ ద్రవ్యాన్ని పంట పొలం మీద ఉపయోగించిన తర్వాత తిరిగి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది 2 ఛాన్సెస్ ఉన్నాయి అతను ఎక్కడైనా. కానీ సెక్యూరిటబుల్గా ఉండేది ఏంటి అంటే సంస్థాగతమైనటువంటి పరపతి మార్గాలే సెక్యూరిటబుల్గా ఉంటాయి. నాన్ సెక్యూరిటబుల్గా ఉండేవి ఇట్లాంటి చోట ఎటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కూడా మనం చూద్దాం. సంస్థాగత పరపతి కాని మార్గాలు అవి ఏంటంటే, ఒకటి వడ్డీ వ్యాపారం. ఇప్పుడు సంస్థాగతమైనటువంటి మార్గాలలో చూస్తే బ్యాంక్ దగ్గర పూచీకత్తి పెట్టుకుని తీసుకువెళ్ళాలి. కానీ ఫార్మర్ ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా వెంటనే డబ్బు కావాలి, ఇమ్మీడియట్గా కావాలి, టైం టేకింగ్ ప్రాసెస్ ఇష్టపడాడు. కాబట్టి అతను అత్యవసర పరిస్థితిలో ఏం చేస్తున్నాడు, తప్పని పరిస్థితిలో వడ్డీ వ్యాపారం దగ్గర డబ్బులు తీసుకుని వ్యవసాయం పండించడం అనేది జరుగుతుంది. ఇది సంస్థాగత పరపతి కాని మార్గం. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటే వడ్డీ అత్యధికంగా ఉంటుంది. బారు వడ్డీ, చక్ర వడ్డీ, ఇంకా రకరకాల వడ్డీలన్నీ కూడా అతను వేసి పంట పండించిన తర్వాత అధిక రేటు వచ్చినా రాకపోయినా తన రేటు మాత్రం మనకి ఇచ్చారు, వడ్డీ రేటు. ఎవరు? వడ్డీ వ్యాపారస్తులు. కాబట్టి భారతదేశం 1950లో చూడండి, 1950లో 60% ఉండేది, 1981కి 15.7%కి తగ్గిందనమాట. అంటే 1950లో దాదాపు వడ్డీలు తీసుకునే వాళ్ళు 60% మంది ఉండేవాళ్ళు రైతులు. ఇప్పుడు అది 1981 వచ్చేటప్పటికి 15.7% తగ్గింది. కారణం ఏంటి అంటే ఇన్స్టిట్యూషనల్గా ఇక్కడ కూడా ఉంటున్నారు కాబట్టి. ఆ తగ్గినటువంటి జనాభా 15.7% మంది జనాభా ఇక్కడికి వచ్చారు. కారణం ఏంటి? అధిక వడ్డీలు వసూలు చేయడం, అత్యధికంగా వసూలు చేయడం, అధికంగా చక్ర వడ్డీలు, బారు వడ్డీలు, ఇంకా రకరకాల వడ్డీలన్నీ కూడా వసూలు చేయడం ద్వారా వాళ్ళు లాస్ అవుతున్నారు. ఎవరు అంటే సగటు ఫార్మర్ లాస్ అవుతున్నారు. కాబట్టి ఈ వడ్డీ వ్యాపారస్తులను వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం ఏం చేసింది, సంస్థాగతమైనటువంటి రుణ సౌకర్యాలు ఇవ్వడం కోసం ఈ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వాలని. ఇక్కడ వడ్డీ వ్యాపారులు 1950లో ఎంతవరకు ఉండేది, 61 ఉండేది. 1981 వచ్చేప్పటికి 15.7% తగ్గిందనమాట. అంటే దాదాపుగా 60% ఉన్న వాళ్ళు 15 అంటే 44.3% వరకు మాత్రమే ఈ వడ్డీ వ్యాపారుల దగ్గర ప్రస్తుతం తీసుకుంటూ ఉన్నారు. అక్కడ లెక్కల ప్రకారం 1951 ప్రకారం. అంటే 60 నుండి 44 అంటే 44% వరకు, అంటే దాదాపు 16% వరకు వడ్డీ వ్యాపారస్తుల మీద తగ్గి ఇన్స్టిట్యూషనల్ మీద ఓన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతవరకు రికవర్ అయ్యింది. నెక్స్ట్ వడ్డీ వ్యాపారుల తర్వాత బంధువులు, స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఎవరు? ఫార్మర్స్. ఇక్కడ తీసుకునేదేమో ఇన్స్టిట్యూషనల్, ఇది నాన్ ఇన్స్టిట్యూషనల్, అవ్యవస్థీకృత రంగం నుండి. ఇదంతా ఇక్కడ లీగల్ ఉంటుంది. వడ్డీ రేటు వసూలు చేయడంలో కానీ ద్రవ్యం కట్టే విషయంలో కానీ లీగల్ ఉంటుంది. ఇక్కడ ఇల్లీగల్గా జరుగుతూ ఉంటాయి వడ్డీ రేట్లు కానీ ఇవన్నీ. అవేంటి? బంధువులు, స్నేహితులు. 1950లో 14.2% ఉన్నది, 1981 వచ్చేటప్పుడు 8.7% తగ్గింది. అంటే దాదాపుగా సగం కంటే పైన తగ్గింది. అంటే ఎంతవరకు తీసుకునేవాళ్ళు వడ్డీలు? బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర 14.2% వరకు తీసుకునేవాళ్ళు 1980లో భారతదేశం. ఇప్పుడు అది ఎంతవరకు తగ్గింది అంటే దాదాపు 8.7%కి తగ్గింది. అంటే ఇక్కడ అమౌంట్ ఇస్తుంది వ్యవసాయం చేయాలంటే. ఇక్కడ కూడా వ్యవసాయం ఇండస్ట్రీస్కి, మూవీస్ తీయడం కోసం, ఇంకా పరిశ్రమల కోసం, సేవా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కొన్ని బ్యాంకులని ముందు వస్తూ ఉంటాయి. అవన్నీ చూస్తే కేవలం వ్యవసాయ రంగంలో చూస్తే మాత్రమే ఇవన్నీ చూస్తాం. యాక్సిస్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ముందు ఉంటాయి. ఎందుకంటే అవి ట్రాన్సాక్షన్స్ చేయవు, అవన్నీ కూడా లోన్ సదుపాయాలు కలిగించవు. కేవలం కల్పించేది ఎవరంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి బ్యాంక్స్. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తారు. వడ్డీ రేట్లు అత్యధికంగా వసూలు చేసే అవకాశం వాళ్ళ దగ్గర ఉండొచ్చు. దానివల్ల సఫర్ అవుతాడు. ఎవరు సఫర్ అవుతారు అంటే సగటు ఫార్మర్ సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే
బంధువులు, స్నేహితులు. వడ్డీ వ్యాపారులు 1950లో వడ్డీ వ్యాపారులు ఎంతవరకు ఇచ్చేవాళ్ళు? దాదాపు 61 వరకు ఇచ్చేవాళ్ళు. అది 15.7%కి 81లో తగ్గింది. తర్వాత రెండవది బంధువులు, స్నేహితుల దగ్గర కూడా రుణాలు తీసుకుని వ్యవసాయం చేసేవాళ్ళు. అది 1950లో 14.2% ఉండేది. 1981కి వచ్చేటప్పటికి 8.7గా ఉంది. 8.7 తగ్గింది. నెక్స్ట్ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్స్. ఇది చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది అనమాట. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్, వీళ్ళు వ్యాపారం మాత్రమే చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారులు. వీళ్ళు కూడా కమిషన్ ఏజెంట్స్ అనమాట. కమిషన్స్ తీసుకోవడం. కమిషన్స్ తీసుకోవడం అంటే ఎలాగా? ఒక్కొక్క చోట వారం వడ్డీ చెల్లించాలి. ఉదాహరణకు ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, అతను 10,000 లేకపోతే 15,000 లేకపోతే 20-50,000 అబౌవ్ లేదా 50 అబౌవ్ బిలో తీసుకున్నాడు. ఎంతైనా సర్టెన్ అమౌంట్ తీసుకున్నాడు. ఈ అమౌంట్ని కట్టే విధానాలు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకి తెలుసు కమిషన్ ఏజెంట్. ఎలాగా? మంత్లీ కట్టుకునే విధంగాన, వీక్లీ కట్టుకునే విధంగాన, డైలీ కట్టుకునే విధంగా కూడా ఉంటాయి. ఇట్లా డైలీ కట్టుకోవడం, మంత్లీ కట్టుకోవడం, వీక్లీ కట్టుకోవాలంటే సగటు వ్యవసాయదారుడు వీటిని చెల్లించలేడు. చెల్లించిన పరిస్థితిలో అత్యధిక వడ్డీగా అతను భావిస్తాడు. భావించడం వల్ల అతను ఎస్కేప్ అయిపోతాడు. ఎస్కేప్ అయిపోవడం అంటే ఆ వడ్డీ నుండి తిరిగి చెల్లించిన పరిస్థితిలో ఆ పంటలను విడిచిపెట్టవా, లేకపోతే మరీ రుణగ్రస్తం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉండొచ్చు. ఇట్లా నాన్ ఆర్గనైజేషనల్ డెబ్ట్నెస్ ఆర్ నాన్ ఆర్గనైజేషనల్ ఫినాన్షియల్ ఇష్యూస్ అనేవి ఈ సంస్థల్లో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక బంధువులు, స్నేహితుల దగ్గరైనా కొంచెం పర్వాలేదు, ప్రాబ్లం లేదు. బట్ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్స్ ద్వారా మాత్రం ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేంటంటే 1950లో 5.5 ఉండేవారు. ఇప్పుడు అది 1981 వచ్చి 3.2 వరకు తగ్గిపోయింది. క్రిందకు పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇది ఆపోజిట్ అన్నమాట. 5.5 ఉంది. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్స్ 5.5% అప్పుడు ఇచ్చేవాళ్ళు. 5.5% మంది రైతులు, 100 మంది రైతులు ఉంటే 5.5% మంది రైతులు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్స్ దగ్గర రుణాలు సేకరించేవాళ్ళు. రుణాలు గ్యాదర్ చేసి పంటలు పండించేవాళ్ళు. అది ఇప్పుడు 1981 వచ్చినప్పుడు ఏమైంది? 3.2% తగ్గింది. తగ్గిపోవాలి. ఇక్కడ మీ రెండు కూడా పక్క పక్కన వేసి మీకు ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు సంస్థాగత పరపతి మార్గాలు, సంస్థాగత పరపతి కాని మార్గాలు అనేది చూస్తాం. సంస్థాగత పరపతి మార్గాలు సెక్యూరిటీ ఉంటుంది. అదొకటే కాకుండా లీగల్గా ఉంటుంది. టైం పీరియడ్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది. ఒకవేళ తిరిగి చెల్లించలేని పక్షంలో ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది, నివారణ మార్గాలు తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక పంట లాస్ వచ్చింది అనుకోండి, ఒక సంవత్సర కాలంలో ప్రకృతి వైపరీత్యంలో వాటెవర్ మేబీ ఏమైనా కారణాలు ఉండొచ్చు, ఆ పంట లాస్ అయింది. ఆ పంట లాస్ అవడానికి అతను ఎక్కడ తీసుకున్నాడు? రుణం వ్యవస్థీకృత రంగంలో తీసుకున్నాడు, పరపతి బ్యాంకుల దగ్గర నుంచి ఎక్కడైనా. కాబట్టి పరపతి బ్యాంకులు అర్థం చేసుకుంటాయి అతన్ని. ఓకే, అతను చెల్లించాడు కాబట్టి వచ్చే సంవత్సరం చెల్లించుకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ అవి అర్థం చేసుకోలేదు. బంధువులు కానీ, తర్వాత కమిషన్ ఏజెంట్లు కానీ నా డబ్బు నాకు తిరిగి చెల్లించు, నాకు అవన్నీ అనవసరం అని చెప్పేసి. అంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రెజర్ వల్ల అతను అప్పుబారినే కాకుండా, పంట నష్టమే కాకుండా, అప్పుబారిన పడమే కాకుండా ఇక చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రెండింటి మధ్య తేడా తెలియడం కోసమే నేను పక్కపక్కనే ఒక్కొక్క చోట నీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వ్యాపారులు, కమిషన్ ఏజెంట్స్ ఇప్పుడు 1950లో ఎలా ఉండేది? 5.5 ఉండేది. ఇప్పుడు 3.2 వరకు తగ్గింది. తర్వాత భూస్వాములు, ధనిక రైతులు. భూస్వాముల దగ్గర నుంచి కూడా కొంతమంది తీసుకుంటారు. వాడి దగ్గరే పంట పండించేది, వాడి దగ్గరే పంట సేద్యం చేయడం తీసుకుంటాడు, వాడే పెట్టుబడి ఇస్తాడు. ఆ భూ యాజమాన్యం హక్కు కలిగిన వాడు కౌలుకి ఇస్తాడు. ఈ కౌలుకి ఇచ్చినటువంటి వ్యక్తి పంట అమ్ముకోవడం, పంటగా అతను 2 విధాలు చెల్లించాలి. 2 విధాలు కాదు, 3 విధాలు చెల్లించాలి. ఒకటి, ఆ భూస్వామి దగ్గర కౌలు తీసుకున్నాడు కాబట్టి ఇతను ఏం చేయాలి? భూస్వామి కౌలు చెల్లించాలి. ఇతను కౌలు చెల్లించడంతో పాటు ఆ భూస్వామి ఏం చేస్తాడు? ఇతనికి పెట్టుబడికి డబ్బులు ఇస్తాడు, కొంత అమౌంట్ ఇస్తాడు. ఆ పెట్టుబడి డబ్బులు వడ్డీతో సహాయం ఇవ్వాలి. కౌలు వడ్డీతో సహాయం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పెట్టుబడి పెట్టాడు చూడండి, ఆ పెట్టుబడితో పాటు అసలుతో పాటు దానికి ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి. అంటే 2 విధాలు. ఇక మూడోది, ఎరువులు, మందులు, ఇవన్నీ కావాలి, అవన్నీ కొనుగోలు చేయాలి. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భూస్వాములు, ధనిక రైతుల దగ్గర కూడా అత్యధిక వడ్డీ రేట్లు ఉంటాయి. నీ పంట అయిపోగానే ఇచ్చేయాలి, ఇక్కడ ఇస్తానని చెప్పు, వీరునామా రాయి, లేకపోతే బాండ్ రాయి అని చెప్పేసి వాళ్ళని అరాచకంగా కూడా, వైచాచికంగా కూడా హింసించడం అనేది ఈ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్లో జరుగుతూ ఉంటాయని మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు భూస్వాములు, ధనిక రైతులు 3.3% ఉన్నది. ఇప్పుడు ఎంతవరకు? ఇంకా పెరిగింది. ఇప్పుడు 8.8% పెరిగింది.
8 శాతానికి ఎందుకు పెరిగింది? ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ మనం మిస్ కాదు. ఎందుకంటే నేను పంటను వాడికి ఉపయోగం లేదు, వాడు పంట పండించడం భూస్వామి, నేను నీకు పంటను ఇస్తాను, 1 ఎకరా ఇస్తాను, 2 ఎకరా ఇస్తాను, సేద్యం చేసుకోమంటాడు. అలా కాకుండా పెట్టుబడి కూడా నేనే ఇస్తానని చెప్తాడు. ఇది రైతుకి ఏమనిపిస్తుందంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అంటే 2 ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు కాబట్టి 1+1 ఆఫర్ లాగా అతను ఏం చేస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. అంటే అతను కూడా ఏం చేస్తాడు, లాజికల్గా నేను పెట్టుబడి ఇస్తాను, నా భూమి తీసుకుంటేనే నేను పెట్టుబడి ఇస్తాను, పెట్టుబడి ఇచ్చే డబ్బు నా దగ్గర, వేరే భూమి తీసుకుంటే నేను ఇవ్వను, ఇన్వెస్ట్ చేయను, నా భూమి తీసుకుంటేనే నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి అతను ఒక చిన్న లాజిక్ని అతని మీద ప్రయోగిస్తాడు. సో దీని ద్వారా అతను తీసుకోలేని పరిస్థితిలో లేకపోతే తలవలేని పరిస్థితులు అతను ఏం చేస్తారంటే ఆ పంట పండించడం కోసం, ఆ పంటను సేద్యం చేయడం కోసం కూడా కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్లోనే 8.8% పెరిగిందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇట్లాంటివన్నీ మనం జరుగుతూ ఉంటాయి కదా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండడం వల్ల ఆ వ్యక్తి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫార్మరు ఆర్థికంగా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి, పెట్టుబడి పెట్టాలి కాబట్టి 2 ఇన్స్టిట్యూషన్స్ ఎన్నుకుంటాం. అవి ఏంటంటే వ్యవస్థాగతమైనవి, వ్యవస్థాగతం కాని సంఘాలని చెప్పేసి 2 రకాలుగా మనం చూస్తాం. అందులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే పరపతి బ్యాంకులు, ప్రాథమిక సహకార బ్యాంకులు, భూమి అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు. ఇక్కడ వడ్డీ వ్యాపారులకు ఇక్కడికి తేడా ఏంటి? బాండింగ్లో కానీ, పూచికత్తు సెక్యూరిటీ పర్పస్లో కానీ ఇక్కడికి వీళ్ళకి మధ్య తేడా ఏంటి అంటే వడ్డీ వ్యాపారులు, బంధువులు, స్నేహితులు, వ్యాపారులు వీళ్ళందరూ కూడా ముందుగానే అగ్రిమెంట్ మీద, బాండ్ మీద సంతకం పెట్టిస్తారు. ఇప్పుడులోగా ఇస్తారు, ఎంత చెల్లిస్తావు, ఎంత అయితేనే నేను ఓకే చేస్తాను అని స్టాంప్ పేపర్స్ మీద, నోట్ పేపర్స్ మీద సిగ్నేచర్ చేయించుకుని అఫీషియల్ అధికారపూర్వకంగా ఉంటారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ప్రభుత్వము లెక్క కోసము, లెక్కను పరిహారార్థమై అంటే లెక్క ఇంత ఉండాలి, ఇంతవరకు మనం లోన్స్ ఇచ్చాము, ఇంతవరకు రుణ సదుపాయాలు కలిగించి ఎన్ని వేల ఎకరాలకు మనం రుణ సదుపాయాలు కలిగించామనే లెక్క కోసం మాత్రమే దాదాపు ఇన్స్టిట్యూషన్ పరమైన మార్గాలు ఉంటాయి. ఇక్కడ లాస్ వస్తే వెంటనే వాడిని ఫోర్స్ చేసి వసూలు చేయడం అనేది జరుగుతుంది. కానీ లాస్ వచ్చిన ఫోర్స్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే ప్రభుత్వం అతను అర్థం చేసుకుంటుంది కాబట్టి వేరే క్రెడిట్ చేయడం కానీ, అమౌంట్ కట్ చేయడం అనేది జరగదు. రెండింటి మధ్య ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే వడ్డీ వ్యాపారులు, బంధువులు, స్నేహితులు, వ్యాపారులు, కమిషనరీ, భూస్వాముల దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్ తిరిగి చెల్లించిన పక్షంలో ఫార్మర్ ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటీవల కాలంలో తెలంగాణ స్టేట్లో కూడా మనం చూసుకున్నాం. అక్కడ పండించిన పంటకు సరైన ధర లేకపోవడం, నష్టపడిపోవడం, ఏకదాటిగా 3 లేదా 4, 5 సంవత్సరాలు వరుసగా నష్టం రావడం వల్ల అప్పుల్లో కూరుకుపోయి బిడ్డలతో పాటు, భార్య బిడ్డలతో పాటు ఒక రైతులు చనిపోవడం అనేది, పురుగు మందును ఆహారంలో వేసుకుని చనిపోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కారణాలు ఏంటి అంటే అన్ని కారణాలకి ఒకటే పంట నష్టమో, పంట రాబడి లేకపోవడమో, దిగుబడి లేకపోవడం అని కాదు. వాటిలో ఈ కారణాలు కూడా ప్రత్యేకంగా ఇంక్లూడింగ్ అయి ఉంటాయి కూడా మనం గమనించాలి. అవుట్పుటింగ్ నేర్చుకుంటున్నాం కదా, మనం అగ్రికల్చర్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటున్నాం కదా, రెగ్యులేటింగ్ మార్కెట్స్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది. మళ్ళీ ఇకేం చెప్తున్నాం, సంస్థాగతము, సంస్థాగత పరపతి కాని మార్గాలు ఏవి అని అడుగుతాడు. లేదా భారత ఆర్థిక వ్యవస్థలో అగ్రికల్చర్ సెక్టార్లో రుణ సదుపాయాలు తీసుకోవడం కోసం గ్యాదర్ చేసే సంస్థలు ఏవి అంటాడు. సంస్థలు అంటే 2 సంస్థలే. ఆ సంస్థలు ఏంటి? సంస్థాగత పరపతి మార్గాలు, సంస్థాగత పరపతి కాని మార్గాలు అని చెప్పారు. సంస్థాగత పరపతి మార్గాలు ఏమున్నాయి? నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించేవి పరపతి బ్యాంకులు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, భూమి అభివృద్ధి బ్యాంక్. ఇది నేను మళ్ళీ చెప్తున్నానంటే వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి, వింటూ వీడియో చూస్తున్నారు కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి. ఎగ్జామ్స్ దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. భూమి అభివృద్ధి బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 3 రకాలు ఉన్నాయి. అవి ఆంధ్ర అభివృద్ధి బ్యాంకు, సప్తగిరి బ్యాంకు, గోదావరి గ్రామీణ బ్యాంకు. ఈ 3 బ్యాంకులు కూడా ఉన్నాయి. అంటే ఈ విషయం తెలియాలి మనకి, ఎక్కడెక్కడ లోన్ సదుపాయాలు వస్తున్నాయంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు. కానీ ఈ బ్యాంకు యొక్క విధానం తెలియాలి, ఆ బ్యాంకులు అనేవి ఉన్నాయా లేదా అని కూడా చదువుకున్నటువంటి స్టూడెంట్కి మనకు తెలియాలి. యాక్చువల్గా 2 విషయాలు తెలియాలి, చదువుకుంటాం కాబట్టి 2 విషయాలు తెలియాలి. ఆ 2 విషయాల్లో ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్స్ ఏవి, నాన్ ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్స్ ఏవి అని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అగైన్ చూసినట్లయితే ఇవన్నీ సంస్థాగత పరపతి మార్గాలు. సంస్థాగత పరపతి కాని మార్గాలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే వడ్డీ వ్యాపారులు, బంధువులు, స్నేహితులు, తర్వాత వ్యాపారులు, కమిషన్ ఏజెంట్స్,
భూస్వాములు ధనిక రైతులు ఎంతవరకు పర్సంటేజ్ ఉంటుందో చూసాం. లాస్ట్లో మాత్రమే భూస్వాములు ధనిక రైతుల దగ్గర నుంచి మాత్రమే 3.3% ఉన్నది 8.8%, 8.8% వరకు పెరగడానికి అవకాశం ఉందని ఇక్కడ మనం గుర్తించాం. మిగిలినవన్నీ తగ్గుతూ వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం తగ్గడంలో డిక్రీజ్ అవుతూ ఉంది. మిగిలినవన్నీ డిక్రీజ్ అవుతాయి మనం చెప్పవచ్చు, కానీ ఇక్కడ ఇంక్రెడిబుల్గా ఉంది ఇక్కడ స్టేటస్ అనేది మనం చూస్తాం. కారణం ఏంటి అంటే భూస్వాములను వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల నేను నీ పంట పండించుకోవడానికి అమౌంట్ ఇస్తాను, బట్ నా పొలాన్నే చేయాలి, నా పొలాన్ని చేస్తే దానికి కౌలు వస్తుంది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం వడ్డీ రేటు కూడా వస్తుంది. కాబట్టి సంస్థాగత పూర్వక మార్గాల్లో ఈ బ్యాంకుల గురించి మనం చూస్తూ ఉంటాం. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. భూస్వాములు ధనిక రైతులు గురించి కూడా మనం చూడాలి. ఇది నాన్ ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ.